సార్ మరీ రెస్పెక్ట్ లేకుండా పిల్ల దొంగలాగా పీకి పారేయకండి సార్. సార్ వీడి మాటలు మీరు నమ్మకండి. వీడి నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సార్ వట్టిదే సార్, రెడ్ లేదు గ్రీన్ లేదు, వట్టి హ్యాండ్స్ తోటే పట్టుకున్నారు. అసలు వీళ్ళకి హ్యాండ్స్ పడమే రా సార్. ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి? రేయ్ కోపం వచ్చిందంటే లోపలికి తోస్తా. ఈసారి 2 లాఠీలు ఇరుగుతాయి. చూడండి సార్, ఇందులో ఎంత క్యాష్ ఉందో ఇదంతా వీడి దగ్గర పట్టుకున్నాను సార్. చూడారాయన సార్ మనలో మనమాట. ఇంత క్యాష్ నీకు ఎక్కడిది? వీళ్ళే అనుకున్నాను, వీళ్ళతో పాటు మీరు కూడా జమ్మా అనమాట. ఏయ్! పొద్దున్నే దొంగతనానికి వెళ్తుంటే ఒక షూటింగ్ కనబడింది. అక్కడ మేనేజర్ దగ్గర సూట్ కేసు ఉంది సార్. అది కొట్టేద్దామని ధూములో జాన్ అబ్రహాం లాగా వర్కౌట్ చేశాను సార్. కొట్టేశాను సార్. పాపం మొత్తం డబ్బు కొట్టేస్తే ఏడుస్తాడని నా సొంత 10,000 రూపాయలు ఆడు సూట్ కేసులో పెట్టాడు. పక్కన పెట్టి వచ్చేస్తున్నాను సార్. అప్పుడు అర్థమైంది సార్, నేను జాన్ అబ్రహాం కాదు, వాడు ధూమ్ 2లో హృతిక్ రోషన్ అని. ఆల్రెడీ దాంట్లో క్యాష్ ఉందిగా సార్ అందుకే మిమ్మల్ని పోలీసులు అన్నారు. ఏయ్! అవన్నీ డూప్లికేట్లు సార్. నా 10,000 బొక్క సార్. వెళ్ళి సారీ చెప్పి నా 10,000 తెచ్చుకుందామని వెళ్తుంటే ఇదిగో ఈ ఇంటెలిజెంట్ లేడీకి దొరికాను సార్. ఇవిడికి ఇది ఫస్ట్ కేసు అనుకుంటా. చాలా సీరియస్ గా హ్యాండిల్ చేసింది సార్.